ఈరోజు మనం పైథాన్ అరేస్ అంటే ఏమిటి దాని గురించి తెలుసుకుందాం. పైథాన్ అరేస్ అంటే ఏమిటి? పైథాన్లో అరేస్ అంటే ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. దాంట్లో సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ స్టోర్ అవుతుంది. కానీ పైథాన్లో ఏమిటంటే పైథాన్ అరేస్లో సేమ్ డేటా టైప్ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ లేకపోతే డబుల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా డేటా టైప్స్. సో ఎలిమెంట్స్ అన్నీ సేమ్ డేటా టైప్స్ ఉండాలి. ఇది మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తుంది అరేస్ అంటే. మీరు ఎన్ని ఎలిమెంట్స్ అయినా స్టోర్ చేసుకోండి, కానీ మొత్తం ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్లో ఉండాలి. ఇది లిస్ట్ కంటే మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది. అరేస్ అనేది మనం 2 వేస్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకటి NumPyలో, ఆ తర్వాత అరే మాడ్యూల్లో. ఇక్కడ ఈ వీడియోలో నేను అరేస్ NumPyలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు, తర్వాత అరే మాడ్యూల్తో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఈ వీడియోలో అరే మాడ్యూల్తో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ అరే. ఈ ఇంపోర్ట్ అరే అని రాసుకున్నాం కదా, దీని మీనింగ్ ఏమిటంటే ఫస్ట్ మనకి ఇది అరే అనేది మాడ్యూల్. ఈ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు అరేకి మనకి అరే యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ అరే అని ఒక అరే క్రియేట్ చేసుకుంటున్నాం. దీంట్లో ఇక్కడ నేను రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 10, 20, 30. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఏమిటంటే ఫస్ట్ మనం అరే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఆ మాడ్యూల్ ఇక్కడ రాసుకుని దాంట్లో మళ్ళీ అరేని కాల్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఐ అని రాసాం కదా, ఈ ఐ ఎందుకు రాసాము అంటే ఇక్కడ మనం చెప్తున్నాం, ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చుకున్నామో అది ఏమిటి, ఏ డేటా టైప్ అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఇవన్నీ ఇంటీజర్స్ కదా, సో ఇక్కడ ఐ అని డినోట్ చేసుకున్నాం. ఇక్కడ టైప్ కోడ్ అని చూపిస్తుంది చూడండి, ఇది టైప్ కోడ్ ఐ అన్నమాట, అంటే ఇంటీజర్స్. తర్వాత ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఎలిమెంట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇంటీజర్స్ అంటే ఐ అని తీసుకున్నారు. ఇంటీజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లస్ మైనస్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, 0 ఉంటుంది కదా. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకుంటాను. ఇలా తీసుకున్నాను. ఈ నెగిటివ్ నెంబర్స్ కూడా నాకు యాక్సెప్ట్ చేసాయి, ఎందుకు, ఇది ఇంటీజర్ కాబట్టి. ఇప్పుడు ఫ్లోట్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఫ్లోట్ అనేది మనం మామూలుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లోట్ అనేది అది డెసిమల్ నెంబర్స్ అనేది స్టోర్ చేసుకుంటాయి ఫ్లోట్స్. ఇప్పుడు నేను ఇంకో అరే రాస్తున్నాను, ఫ్లోట్స్ అరే డాట్ అరే. ఇప్పుడు దీనికి టైప్ కోడ్ ఏమిటంటే ఎఫ్. ఈ ఎఫ్ దేన్ని డినోట్ చేస్తుంది, ఫ్లోట్ అనే టైప్ కోడ్ని డినోట్ చేస్తుంది. ఆ తర్వాత మనం స్క్వేర్ బ్రాకెట్స్లో సింపుల్గా 1.28 లేకపోతే 4.56 ఇలాగా ఫ్లోటింగ్ నెంబర్స్ రాసుకుంటాం. ఇది ఫ్లోటింగ్ అరేస్, ఇది ఈ లైన్. తర్వాత ప్రిసిషన్ డబుల్ అన్నమాట. డబుల్ అంటే ఏమిటంటే ఈ ఫ్లోట్కి డబుల్కి తేడా ఏమిటంటే ఫ్లోట్ ఈ 2 నెంబర్స్ ఉంటాయి కదా, అదే డబుల్ వాడామనుకోండి ఇంకా ఎక్కువ నెంబర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తుంది, మీకు అర్థమవుతుంది. సి ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ అరే అని రాసుకుని ఇక్కడ డబుల్ కాబట్టి డి, ఇది టైప్ కోడ్ డబుల్కి. తర్వాత ఎలిమెంట్స్ 3.14159 ఇలాగా ఎక్కువ ఇచ్చుకోవచ్చు అనమాట, పాయింట్స్. ఇది
డబుల్ అరే. ఇది డబుల్ అరే. తర్వాత మనకి ఇంకో అరే కూడా ఉంటుంది. అది ఏమిటంటే యూనికోడ్ అరే. యూనికోడ్ అరే అంటే నార్మల్గా మనం ప్రతి వాల్యూకి పైథాన్లో ప్రతి వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఏకి అండ్ క్యాపిటల్ బికి క్యాపిటల్ సి, ఆ తర్వాత స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, అలా ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఎమోజీలు కూడా ఒక యూనికోడ్ క్యారెక్టర్ అని ఉంటుంది అనమాట. యూనికోడ్ క్యారెక్టర్ అంటే ఏమిటంటే ఇక్కడ నార్మల్గా ఈ హార్ట్ సింబల్ ఉంది చూద్దా, ఈ హార్ట్ సింబల్కి యూనికోడ్ క్యారెక్టర్ U+2764. ఎప్పుడైతే మనం పైథాన్లో ఈ కోడ్ అనేది ఇస్తామో అప్పుడు హార్ట్ సింబల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది మీకు తర్వాత చెప్తాను. ఇంటీజర్స్, ఫ్లోట్స్, డబుల్, తర్వాత యూనికోడ్ ఎలాగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. array అని తీసుకొని ఆ తర్వాత టైప్ కోడ్ అనేది దీనికి U. తర్వాత దీంట్లో ఎలిమెంట్స్ A, B, C. ఇది యూనికోడ్ అరే. ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ అరే తీసుకున్నాం. ఇంటీజర్స్ అరే, ఫ్లోట్ అరే, డబుల్ అరే, యూనికోడ్ అరే. ఇది అరే ఎలా రాసుకోవాలో అరే ఎలా డిక్లేర్ చేసుకోవాలో క్రియేట్ చేసుకోవాలో చెప్పుకున్నాం అనమాట. 4 టైప్స్ ఆఫ్ అరే. ఇప్పుడు ఒక్కొక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటీజర్స్ అరే అంటే ఇది. ఇప్పుడు దీనికి యాక్సెసింగ్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ప్రింట్ స్ట్రింగ్స్ ఎలా యాక్సెస్ చేసుకుంటామో అలాగే ప్రింట్ ఆఫ్ AF1 అని ఇచ్చింది. AF1 అంటే అంతే ఇక్కడ 20. ఇక్కడ నాకు 20 అనేది ప్రింట్ అవుతుంది. ఇది యాక్సెసింగ్. ఆ తర్వాత దీనికి నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. -1 అని ఇచ్చామనుకోండి, లాస్ట్ నెంబర్ నాకు ప్రింట్ అవుతుంది -50. ఆ తర్వాత ఫ్లోట్కి కూడా సేమ్. ఇక్కడ B ఆఫ్ నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు 7.0 7.9 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 7.9 అనేది ప్రింట్ అయింది. ఆ తర్వాత మన పాజిటివ్ ఇండెక్స్ ఇస్తే ఇప్పుడు డబుల్కి పాజిటివ్ ఇండెక్స్ ఇచ్చాను 2.7, ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే నాకు లాస్ట్ నెంబర్ ఇదే కాబట్టి మళ్ళీ ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు యూనికోడ్లో వచ్చేసరికి మీకు చెప్పాను కదా, దీనికి క్యారెక్టర్స్ అనేవి ఉంటాయని. ఎమోజెస్కి కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఒక క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను. ఇలాగా U+0041 ఇలా ఉంటాయి అన్నమాట దీనికి. సో ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇది యాక్సెసింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ నాకు B అని వచ్చింది, తర్వాత -1, ఇది C అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఇది తీసేసి U+ అనేది ఇద్దాం 2764 అని. తప్పించాను, ఇక్కడ U+ అని కాదు /U అనే /U అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఇక్కడ నాకు హార్ట్ సింబల్ అనేది ప్రింట్ అయింది. అదే ఇంకో క్యాపిటల్ A ఉంది కదా, ఇక్కడ క్యాపిటల్ ఏది నెంబర్ అంతా 0041. ఇక్కడ 0041 అనేది ఇస్తున్నాను. 0041
ఇక్కడ నాకు క్యాపిటల్ ఏ అని ప్రింట్ అవుతుంది. సారీ, అక్కడ నెంబర్ మార్చాలి. ఇక్కడ క్యాపిటల్ ఏ అని ప్రింట్ అయింది నాకు. ఇది యూనికోడ్ అరే. ఆ తర్వాత దీంట్లో ఇప్పుడు యాక్సెసింగ్ చెప్పాం కదా, ఐ మీన్ 0 కానీ 1 కానీ -1 కానీ స్ట్రింగ్స్ లాగే యాక్సెసింగ్ చేస్తాం ఎరేస్లో కూడా. ఇప్పుడు ఒకవేళ ఈ ఎరేని నేను రివర్స్ చేయాలి, ఐ మీన్ నాకు ఫస్ట్ నేను ఇంపోర్ట్ అరే అని రాసుకున్నాను కదా, ఇక్కడ ఇంపోర్ట్ అరే అని రాసుకున్నాను. అరే అని రాసుకుని ఒక అరే డిక్లేర్ చేసుకుంటాను. ఏ = array డాట్ అరే అని తీసుకొని దీంట్లో ఇంటీజర్స్ తీసుకున్నాను. ఇంటీజర్ తీసుకొని అంటే ఇక్కడ కోడ్స్లో ఐ అని పెట్టుకుంటాను. పెట్టుకొని ఇక్కడ 10, 20, 30, 40, 50 ఇలాగ నేను 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ అరేని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ప్రింట్ అనే ఫంక్షన్ తీసుకొని దీంట్లో ఏ అని ఇస్తాను. ఏ అని ఇస్తే ఈ అరే అనేది నాకు ప్రింట్ అవుతుంది ఇలాగ. ఇప్పుడు ఈ అరే నాకు ఎలా ప్రింట్ అయింది, 10, 20, 30, 40, 50 అని ప్రింట్ అయింది కదా. నాకు ఇది రివర్స్లో ప్రింట్ అవ్వాలి. రివర్స్లో ప్రింట్ అవ్వాలంటే సింపుల్గా ఫర్ లూప్ రాసుకుంటాను. ఫర్ లూప్ రాసుకొని నేను ఇండెక్సింగ్ వెనక నుంచి ఇచ్చుకుంటాను. ఐ మీన్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి నేను ఎలా తగ్గించుకుంటూ వస్తాను. ఇక్కడ నార్మల్గా ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత నాకు ఎండింగ్ దాకా ఉండాలి కాబట్టి నేను లెంత్ ఆఫ్ ఎరే అంటే ఏ ప్లస్ 1. లెంత్ ఆఫ్ ఎరే అంటే ఎంత, 1, 2, 3, 4, 5. 5 + 1 6. 1, 6 అంటే నాకు 1, 2, 3, 4, 5 ఈ 5 లూప్స్ తిరుగుతాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు వెనక నుంచి కావాలి కాబట్టి ప్రింట్ అని రాసుకొని ఇప్పుడు యాక్సెసింగ్లో అరే యాక్సెసింగ్లో ఏం చేస్తానంటే -1 అని ఇచ్చుకుంటాను. ఈ -1 అనేది ఏమిటి, నాకు 1 ఫస్ట్ లూప్లో నాకు 1 అనేది వస్తుంది కదా, i = 1 వచ్చింది. అప్పుడు -1 అయింది. -1 అంటే ఎంత, 50. తర్వాత 2 వస్తుంది. -2 అంటే ఎంత, 40. తర్వాత 3 -3 అంటే 30. అలా వెనకాల నుంచి వస్తుంది. నాకు ఇవన్నీ పక్క పక్కన ప్రింట్ అవ్వాలి కాబట్టి కామా పెట్టి n = డబుల్ కోట్స్. ఇప్పుడు రన్ చేస్తే సారీ ఇక్కడ స్పేస్ వచ్చింది. రన్ చేశాను. ఇక్కడ నాకు మొత్తం అన్ని రివర్స్లో ప్రింట్ అయ్యాయి. ఇది అరే రివర్సింగ్. ఇక్కడ నేను ఫర్ లూప్ రాసుకున్నాను. 1 to 5 లూప్స్ తిరిగేలాగా నేను వాడుకున్నాను అన్నమాట. ఐ మీన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఈ 1 to 5 ఉన్నాయి కదా, నేను సింపుల్గా ఇక్కడ మైనస్ సింబల్ అని ఒక పెట్టాను అంతే. మైనస్ సింబల్ పెడితే ఏమవుతుంది, నాకు వెనకాల నుంచి మొత్తం వస్తాయి. ఇది అరే రివర్సింగ్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ ఎలిమెంట్స్ని ఎలా మోడిఫై చేయాలి అని తెలుసుకుందాం. మోడిఫైయింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు లిస్ట్లో కానీ లేకపోతే ఎలా మోడిఫై చేస్తామంటే ఇండెక్స్ నెంబర్ తీసుకుని దాంట్లో ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూ మనం తీసుకుంటాం కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా సేమ్. ఎరేలో మనం ఇప్పుడు 20 ఉంది. ఇక్కడ ఈ 20 కాకుండా నాకు 25 అని నాకు కావాలి ఈ అరేలో. సో నేను ఇక్కడ af1 = 25 అని ఇచ్చుకుంటాను. 25 అని ఇచ్చుకొని ప్రింట్ ఏ అని రాస్తాను. అప్పుడు నాకు మోడిఫై అవుతుంది ఈ 20 అనేది. ఇక్కడ నాకు 25 వచ్చింది చూసారా, ఇది మోడిఫైయింగ్ ఆఫ్ అరే. ఈ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్ మార్చుకోవాలి ఇండెక్స్ నెంబర్తో అనేది ఇది. తర్వాత ఎలాగ
నేను 10, 20, 30, 40, 50 తీసుకున్నాను. తర్వాత నాకు రిక్వైర్మెంట్ ఏమిటంటే ఇంకో ఎలిమెంట్ కూడా యాడ్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ డాట్ ఇన్సెట్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుని 2, 25 అని రాసుకుంటాను. ఇక్కడ నాకేమవుతుంది, 2 అనేది ఇండెక్స్ నెంబరు, 25 అనేది ఎలిమెంట్. ఇక్కడ 0, 1, 2, ఇక్కడ నాకు 25 అని వస్తుంది. నాకు 10, 20, 25 ఇక్కడ ఎలిమెంట్ యాడ్ అని చూసారా, ఇది ఇన్సర్టింగ్ అనే ఎలిమెంట్. తర్వాత ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు 25 యాడ్ చేసాం కదా ఇక్కడ మనం 25 యాడ్ చేసాం. ఇక్కడ 25 యాడ్ చేసాం కాబట్టి ఈ 25 మళ్ళీ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఏ డాట్ రిమూవ్ అని రాసుకుంటే సరిపోతుంది. ఏ డాట్ రిమూవ్ అని రాసుకుని ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ 25 అని రాసుకున్నాను. రన్ చేసుకుంటే నాకు ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు యాడింగ్ ఎలిమెంట్స్లో అపెండ్ కూడా ఉంది. ఇన్సర్ట్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అపెండ్ ఏ డాట్ అపెండ్. ఈ అపెండ్ ఏం చేస్తుంది అంటే, నార్మల్గా ఇన్సర్ట్లో ఏం చేసాం, మనకి ఇండెక్స్ ఇచ్చుకొని ఎక్కడ అయితే యాడ్ అవ్వాలో అక్కడ ఆ ఎలిమెంట్ అనేది ఇచ్చుకున్నాం. ఇక్కడ ఈ అపెండ్ అనేది ఏం చేస్తుంది అంటే లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు 60 అనేది ఇచ్చాను నేను. ఇక్కడ 60 అనేది ఇస్తే నాకు లాస్ట్లో 60 అనేది ఎలిమెంట్ యాడ్ అయింది. అపెండ్ అంటే ఏమిటంటే లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇన్సెట్ అంటే ఏమిటంటే ఎక్కడైతే ఇండెక్స్ నెంబర్ ఇస్తామో అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు రిమూవ్ చెప్పుకున్నాం కదా, ఏ డాట్ రిమూవ్ అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్లో ఉన్న నెంబరు, ఇక్కడ ఈ ఎలిమెంట్స్లో ఉన్న నెంబరు ఏదైతే ఈ ఎలిమెంట్ నెంబర్ మెన్షన్ చేస్తామో రిమూవ్లో అది రిమూవ్ అవుతుంది. ఇక్కడ 25 నెంబర్ అనేది పోయింది. ముందుగా ఇది కామెంట్ చేసి ప్రింట్ చేసాను అనుకోండి, ఇక్కడ 25 నెంబర్ అనేది ఉంది. ఇప్పుడు ఏ డాట్ రిమూవ్ అనేది పెడితే నాకు 25 అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రిమూవ్లో కూడా పాప్ అనేది ఉంది, పాప్ ఫంక్షన్. ఈ పాప్ ఫంక్షన్ అని ఉంది. ఈ పాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు ఈ అపెండ్ ఎలా అయితే లాస్ట్ ఎలిమెంట్ యాడ్ చేస్తుందో పాప్ అనేది కూడా లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ చేస్తుంది. ఇక్కడ 60 నాకు పోయింది చూసారా, మీకు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పాప్ తీసేసాను. పాప్ తీసి ప్రింట్ చేస్తే నాకు 60 అనేది ఉంది. ఇప్పుడు పాప్ పెట్టాను. పాప్ పెట్టి నేను రన్ చేస్తున్నాను. పాప్ పెట్టి రన్ చేస్తే నాకు 60 అనేది పోయింది. ఒకవేళ నేను ఇండెక్స్ నెంబర్తో డిలీట్ చేయాలి అని అనుకుంటే మనం పాప్తో కూడా డిలీట్ చేయొచ్చు. ఇండెక్స్ రాసుకుని ఇప్పుడు 10, 20, 30, 40, 50 అనేది ఉంది. 5 ఎలిమెంట్స్ అనేది ఉంది. నేను 20 ఎలిమెంట్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ఇండెక్స్ నెంబరు 1 అనేది ఇచ్చాను. నాకు 20 అనేది డిలీట్ అవుతుంది. 20 అనేది డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ లూపింగ్ చెప్పాను కదా, ఫర్ లూప్తో మనం ఎరే ఎలా రివర్స్ చేసుకున్నామని. ఇక్కడ నార్మల్గా ఇక్కడ మనం ఏం చేసామంటే రేంజ్ అనేది వాడుకున్నాం. రేంజ్ అని కాకుండా మనం ఇంకోలా కూడా ఫర్ లూప్ వాడచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నాకు ఎరే ఏముంది, 10, 30, 40, 50 4 ఎలిమెంట్సే ఉన్నాయి. ఫర్ ఐటమ్ ఇన్ ఏ అని రాసుకొని నేను జస్ట్ ఎరే ఎలిమెంట్స్ అనేది ప్రింట్ చేస్తున్నాను అంతే. ఫర్ లూపింగ్ వాడి ప్రింట్ ఐటమ్ అనేది ఇచ్చాను. రన్ చేస్తే నాకు ఎరే ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. నాకు ఎలా ప్రింట్ అయినాయి, ఇలాగా నిలువుగా ప్రింట్ అయినాయి. సో నాకు అడ్డంగా ప్రింట్ అవ్వాలంటే ఎండ్ అనేది పెట్టుకుంటాం.
ఇక్కడ స్పేస్ డబుల్ కోట్స్లో స్పేస్ ఇచ్చుకుంటే నాకు పక్కన ప్రింట్ అవుతుంది 10, 30, 40, 50. దీంట్లో మనం ఇక్కడ ఎరే లెంత్ అనేది కావాలనుకుంటే ప్రింట్ అని ఇచ్చుకొని డబుల్ కోట్స్లో లెంత్ అని రాసుకుంటున్నాను. ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ అని వాడతాం. స్ట్రింగ్స్లో ఎలా వాడతామో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్ సేమ్ ఎరేలో కూడా అంతే. నాకు లెంత్ 4 అనేది వచ్చింది. ఇక్కడ నాకు లెంత్ 4 అనేది వచ్చింది. తర్వాత నాకు ఇప్పుడు 10, 30, 40, 50 ఉంది కదా, నాకు 40 నెంబర్కి ఇండెక్స్ నెంబర్ కావాలి. ఇండెక్స్ నెంబర్ కావాలంటే ప్రింట్ అని రాసుకొని ఇండెక్స్ ఆఫ్ 40. అప్పుడు ఇక్కడ కామ పెట్టి ఏ డాట్ ఇండెక్స్ ఫంక్షన్ రాసుకొని బుల్టిన్ ఫంక్షన్ ఇక్కడ 40 అనే ఎలిమెంట్ రాసుకుంటే నాకు 40 అనేది ఎలిమెంట్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఉందో నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ 10, 30, 40, 50 ఉంది. సో ఇది 0, ఇది 1, ఇది 2. నాకు 2 అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఆ తర్వాత క్లియరింగ్ ఎరే. ఇప్పుడు మొత్తం మనం చేసాం కదా, యాక్సెసింగ్, మాడిఫైయింగ్, రిమూవింగ్, యాడింగ్, తర్వాత ఫర్ లూప్తో వాడి మొత్తం ఎరే ఎలిమెంట్స్ ప్రింట్ చేసాం, లెంత్ ఇండెక్స్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ కాదు, నాకు మొత్తాన్ని క్లియర్ అయిపోవాలి అని అనుకుంటే సింపుల్గా ఈ ఎరే నేమ్ ఏంటి, ఏ అని ఇచ్చుకున్నాము. సింపుల్గా మీరు ఏ డాట్ పాప్ అని మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ కూడా మీరు ఇలా కూడా డిలీట్ చేసుకోవచ్చు. లేకపోతే నాకు మొత్తం అంతా ఒకేసారి డిలీట్ చేసేయాలి, నాకు ఒక్కొక్క ఐటెం కూడా అవసరం లేదు, నాకు మొత్తం ఈ అరే అంతా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఏ డాట్ క్లియర్ అన్న ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. ఈ ఏ డాట్ క్లియర్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డిలీట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఏ అని రాసింది కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఏమైంది, 10, 30, 40, 50 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు ఎరేలో. తర్వాత లెంత్ అనేది 4 ప్రింట్ చేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఏ డాట్ క్లియర్ అని చేసాం. ఏ డాట్ క్లియర్ అనేది చేసాం కాబట్టి ఇక్కడ చూసాను నార్మల్గా మనకి 10, 30, 40, 50 ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫర్ లూప్తో. తర్వాత లెంత్ అనేది ప్రింట్ చేసాం, లెంత్ 4 వచ్చింది. తర్వాత ఇండెక్స్ ప్రింట్ చేసాం, 2 వచ్చింది. తర్వాత ఏం చేసాం, ఏ డాట్ క్లియర్ అని ఇచ్చాం. ఏ డాట్ క్లియర్ అని ఇస్తే ఇక్కడ నాకు మొత్తం క్లియర్ అయిపోయింది ఇక్కడ. తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చాం. ప్రింట్ ఏ అని వేస్తే నాకు ఇంకా తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ నాకు ఏ రాలేదు. సో ఎరే అనేది క్లియర్ అయిపోయింది. ఇది ఎందుకు దీంట్లో ఎందుకు అవ్వలేదంటే పైథాన్ వెర్షన్స్ కొన్ని వెర్షన్స్లో యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఈ క్లియర్ అని కాకుండా ఇంకోటి ఉంది. అది ఎలాగంటే ఏ ఎరే డాట్ ఎరే అని ఇచ్చుకొని ఇక్కడ సింపుల్గా ఐ అని పెట్టుకుంటే చాలు. ఇది ఏం చేస్తామంటే ఒక ఎరేని మొత్తం క్లియర్ చేస్తున్నాం అనమాట. బట్ నార్మల్గా ఇక్కడ ఏం ప్రింట్ అయింది, నాకు ఎరే ఆఫ్ 1 అని ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ అయింది. సో ఎరే మొత్తం క్లియర్ చేసి జస్ట్ నేను ఇక్కడ టైప్ కోడ్ అనేది ఒకటే ఇచ్చుకున్నాను ఐ అని, ఇంకా ఎలిమెంట్స్ అనేది ఏమి అవ్వలేదు. ఇలా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూజర్ ఇన్పుట్. ఒకవేళ నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ నాకు యూజర్ ఇన్పుట్ కావాలి అని అనుకుంటే ఫర్ లూప్ వాడి చేస్తాం కదా, అది ఎలా చేయాలో చూద్దాం. ఇన్పుట్ అరే అని రాసుకున్నాను. ఫస్ట్ రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, ఒక ఎరే అనేది క్రియేట్ చేయాలి కదా. ఎరే క్రియేట్ చేయడానికన్నా ముందు
నాకు అరే సైజ్ ఎంతో కావాలి. సో ఈ అరే సైజ్కి నేను ఒక వేరియబుల్ n int ఇన్పుట్ అని రాసుకొని ఇక్కడ హౌ మెనీ అంటే యూజర్ చెప్తాను అన్నమాట, హౌ మెనీ నెంబర్స్ అని. సో యూజర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒకవేళ యూజర్ రిక్వైర్మెంట్ 5 నెంబర్స్ అనుకోండి, 5 అని ఇస్తాడు. సో n వాల్యూ నాకు 5 అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎరే అనేది క్రియేట్ చేయాలి. a array డాట్ ఎరే అని తీసుకొని ఇక్కడ టైప్ కోడ్ ఏంటి i, నాకు ఇంటిజర్స్ తీసుకుంటాను కాబట్టి i అని తీసుకుంటాను. తర్వాత ఇక్కడ ఎంటీగా ఒక ఎరేని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ లూప్ ఫర్ i in range అని వాడుకుని ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే మనం ఆల్రెడీ యూజర్ని అడిగాం హౌ మెనీ నెంబర్స్ అని ఇక్కడ. సో యూజర్ ఇక్కడ ఇస్తాడు కాబట్టి n అని ఈ వాల్యూని నేను ఇక్కడ తీసుకుంటాను రేంజ్లో తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను ఎరేకి ఇన్పుట్ ఇస్తాను. అది ఎలాగంటే నాకు నార్మల్గా ఇన్పుట్ ఫంక్షన్ రాసుకొని ఇక్కడ ఫార్మాటింగ్ చేసుకొని స్ట్రింగ్ ఫార్మాట్ చేసుకుంటాం కదా, అది చేసుకొని ఎంటర్ నంబర్ ఇక్కడ రాసుకున్న తర్వాత i+1 అని రాసుకుంటాను. ఈ i+1 అని ఎందుకు రాసుకున్నానంటే i వాల్యూ ఇనిషియల్గా 0 నుంచి మొదలవుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా 0 నుంచి మొదలవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ అనేది మనం ఏమీ అవ్వలేదు. సో 0+1 అంటే ఎంత 1. నేను యూజర్కి ఇలాగ చూపిస్తున్నాను అనమాట, ఎంత ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయని. సో యూజర్ అనేవాడు ఎంటర్ చేస్తాడు. సో ఆ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు నాకు అది ఇంటీజర్లో కావాలి కాబట్టి నేను ఇక్కడ క్యాస్టింగ్ అనేది చేసుకుంటాను. ఇంట్ అని పెట్టుకున్నాను. సో నాకు క్యాస్టింగ్ అయింది. ఆ తర్వాత ఈ నెంబర్ అనేది యూజర్ ఇన్పుట్ ఇస్తాడు కదా, ఈ యూజర్ ఇన్పుట్ ఇచ్చిన నెంబరు నాకు ఎరేలో స్టోర్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎరే డాట్ ఎపెండ్ అని చెప్పాను కదా ఫంక్షన్, ఈ ఎపెండ్ ఫంక్షన్లో నాకు ఏం యాడ్ అవ్వాలి, ఈ వేరియబుల్ తీసుకున్నాం కదా వాల్ అని, ఈ వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. సో నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకేమవుతుంది, యూజర్ అనేవాడు ఈ ఫర్ లూప్లో 5 ఎలిమెంట్స్ 5 లూప్స్ రన్ అవుతాయి కదా, 5 ఎలిమెంట్స్లో 5 లూప్స్లో 5 ఎలిమెంట్స్ ఇస్తాడు. ఆ ఎలిమెంట్స్ అన్ని నాకు ఎరేలో స్టోర్ అవుతాయి. తర్వాత ప్రింట్ ఎరేని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఫస్ట్ ఏం వచ్చింది, హౌ మెనీ నెంబర్స్ అని వచ్చింది, 5 అని ఇచ్చుకున్నాను. తర్వాత నాకు ఫస్ట్ నెంబర్ ఏంటి, నేను 10 అని ఇచ్చుకుంటాను ఎగ్జాంపుల్గా. తర్వాత 20, తర్వాత 30, 40, 50. నాకు ఎరేలో ఎలా స్టోర్ అయింది, 10, 20, 30, 40, 50. ఇది యూజర్ ఇన్పుట్. ఎరేని యూజర్ ఇన్పుట్ ద్వారా ఎలా తీసుకోవాలో ఇది మీకు చెప్పాను. ఫస్ట్లో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎరేస్ అనేవి ఎరే మాడ్యూల్ ద్వారా కూడా చేయొచ్చు అండ్ నంపై మాడ్యూల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు నంపై మాడ్యూల్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. జస్ట్ ఎలాగంటే ఒక అవుట్లైన్ ఇస్తాను అనమాట. ఇది అడ్వాన్స్డ్ టాపిక్ కాబట్టి నేను బేసిక్స్లోనే చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ ఎరే అని రాసుకున్నాం కదా, ఇక్కడ సేమ్ అలాగే ఇంపోర్ట్ నంపై అని రాసుకుంటాం. ఇక్కడ నాకు ఏం చూపిస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తుంది అంటే నాకు నంపై అనేది ప్యాకేజ్ ఇన్స్టాల్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. అది ఎలాగంటే మీరు కావాలంటే కన్సోల్లోకి వెళ్ళి సిఎండీలోకి వెళ్ళి pip install numpy
అని ఇచ్చుకుంటే numpy ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నేను దీంట్లో ఈ ఐడిలో ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సింపుల్గా ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ బల్బ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ ప్యాకేజ్ అని కనిపిస్తుంది నాకు, అది క్లిక్ చేశాను. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది ప్యాకేజ్ అనేది. ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఎర్రర్ పోతుంది. సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు నాకు numpy అనేది ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు ఈ numpy యూజ్ చేసుకుని ఒక ఎరే ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎరే అని తీసుకుని numpy డాట్ ఎరే అని తీసుకున్నాను. ఎరే అని తీసుకుని ఇక్కడ మనం టైప్ కోడ్ ఏ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎరేలో టైప్ కోడ్ రాసాం కదా, ఇక్కడ IEF4DE తర్వాత U1 రాసాం కదా. ఈ numpyలో అలాంటి అవసరం ఏం లేదనమాట. టైప్ కోడ్ డైరెక్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని మనం ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 ఇలా రాసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ numpy అస్తమానం ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ numpy అనేది మనం ఎలియాసింగ్ చేసుకొని NP అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు numpy అనేది NP కింద కూడా వాడుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ అరే అనేది ప్రింట్ చేస్తాం. నాకు ప్రింట్ చేస్తే 1 2 3 4 5 అనేది వచ్చాయి. యాక్సెసింగ్ చేయాలంటే పాజిటివ్ ఇంటీజర్స్ సేమ్ అరేస్ లానే numpy అరేస్లో కూడా, తర్వాత నెగిటివ్ ఇండెక్సింగ్, తర్వాత ఇప్పుడు మాడిఫైయింగ్ ఎలిమెంట్స్ చేయాలంటే ఎరే ఆఫ్ యాక్సెసింగ్ చేసుకుని ఇక్కడ =10 అని ఇచ్చుకుంటాం. ఎరే ఆఫ్ 2 =10 అని ఇచ్చుకొని ప్రింట్ ఎరే అని రాస్తాం. రాస్తే నాకు 1 2 3 ప్లేస్లో 10 అనేది వచ్చింది నాకు. ఇక్కడ ఇప్పుడు ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఎరే NP.append అని రాసుకుని ఎక్కడ యాడ్ చేయాలి, ఎరేలో కదా. సో ఎరేలో తీసుకొని ఏ ఎలిమెంట్ యాడ్ చేయాలో ఆ ఎలిమెంట్ మెన్షన్ చేయాలి. 3 అని మెన్షన్ చేశాను. ఇప్పుడు 3 అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయాలంటే సింపుల్గా అరేస్లో అయితే ఇక్కడైతే రిమూవ్ పాప్ ఇండెక్స్ అని ఉంది. రిమూవ్ చేయాలంటే డిలీట్ చేయాలంటే. అదే numpyలో అనుకోండి డిలీట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ అని రాసుకుని ఇక్కడ ఏ వాల్యూ ఇండెక్స్ నెంబర్ రాసుకుంటాం. ఇక్కడ వాల్యూ అనేది 2 అనేది వేద్దాం, ఇండెక్స్ నెంబర్. సో ఇక్కడ నాకు 10 అనేది పోయింది. ఇక్కడ చూపిస్తాను మీకు. ఒకవేళ ఇక్కడ రన్ అని చేస్తే నాకు ఎంత వచ్చింది, 1 2 10 4 5 3 అనేది వచ్చింది. సో మళ్ళీ నేను డిలీట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తాను. ఇక్కడ నాకు నెంబర్ 2 ఇండెక్స్లో ఏ ఎలిమెంట్ అయితే ఉందో ఆ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నెంబర్ 2లో 0 1 2 2లో నాకు 10 అనేది ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ చేశాను. తర్వాత నాకేమైంది, ఎరే 1 2 4 5 3 అని ప్రింట్ అయింది. 10 డిలీట్ అయిపోయి. సో ఎరేస్కి numpyకి ఇదే తేడా. దీంట్లో అయితే పాప్ అనేది ఉండదు,
దాంట్లో ఎరేస్లో అయితే ఉంటుంది డిలీట్ చేయాలంటే. ఇప్పుడు సమ్మరీ. ఫస్ట్ మనం ఎరేస్ ఎలా ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ అని రాసుకుంటే ఎరే మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత ఈ ఎరేస్లో సేమ్ ఓన్లీ వన్ డేటా టైప్ మాత్రమే సేమ్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు 10, 20, 30 అనేది ఉంది. ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఇంటీజర్స్. ఓన్లీ వన్ డేటా టైప్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ అవుతాయి. తర్వాత ఎరే క్రియేట్ చేయాలంటే ఎరే డాట్ ఎరే అని తీసుకొని ఇక్కడ టైప్ కోడ్ రాసుకుని ఎలిమెంట్స్ రాసుకుంటాం. తర్వాత యాక్సెసింగ్ ఆఫ్ ఎరే. తర్వాత మాడిఫై చేయాలంటే ఎలాగో. తర్వాత యాడింగ్ రిమూవింగ్. యాడింగ్లో అయితే అపెండ్ ఇన్సర్ట్. అపెండ్ అయితే లాస్ట్ ఎలిమెంట్లో యాడ్ అవుతుంది. అది ఇన్సర్ట్ అని తీసుకున్నాం అనుకోండి, ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకొని ఏ వాల్యూ యాడ్ అవ్వాలో ఆ వాల్యూ ఇచ్చుకుంటాం. రిమూవ్లో కూడా సేమ్. రిమూవ్ అంటే లాస్ట్ ఐ మీన్ ఏ ఎలిమెంట్ ఇండెక్స్ ఇచ్చుకుంటాం. ఇండెక్స్ ఇచ్చుకొని ఏ ఎలిమెంట్ కావాలో ఆ ఎలిమెంట్ ఇండెక్స్ ఇచ్చుకొని అప్పుడు రిమూవ్ చేసుకుంటాం. పాప్ అయితే లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. తర్వాత లెంత్. లెంత్ అంటే ఎరే యొక్క లెంత్. తర్వాత ఇండెక్స్. ఒక వాల్యూ యొక్క ఇండెక్స్ కావాలనుకుంటే ఏ డాట్ ఇండెక్స్ అని రాసుకుంటాం. తర్వాత లూప్. సో ఇంతవరకు ఈరోజు క్లాస్.